హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ఇటీవల కలుగుతున్న కొన్ని వికారాలు, శారీరక మార్పులు గమనిస్తుంటే తను గర్భవత అనుకుంటూనే ఉంది. భయంతో గజగజ వణికిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది గర్భవతి అయిపోయింది. ఇంకా అమ్మా నాన్న తనని ఇంట్లోకి రానివ్వడం కల్లా వాళ్ళకి తనకి రుణం తీరిపోయినట్టే. ఇలా బలవంతపు కాపురం చేస్తూ గర్భం పొందడం అంటే నరకం ఇంకోటి ఉందా? అసలు అతనితో కాపురమే రోత. ఇప్పుడు అతని పిల్లలకి తల్లవడం ఇంకా రోత. ఎలా ఈ ఆపద గట్టెక్కడం? కళ్ళ ముందు క్రూర జంతువులు, వాటి మధ్య తను ఓ కీకరాణ్యంలో పరుగులు పెడుతున్నట్టుగా ఏదో నీడలు. గాయత్రికి కంపరంగా అనిపించసాగింది. ఆమెకి అతను తన పక్కన పడుకున్నా, తన వంటి మీద చేయి వేసినా ఎలాంటి పులకింతలు లేవు. ఆ రోజు మొదటిసారిగా అతను తన చేయి పట్టుకోగానే నరనరాన వ్యాపించిన తీయటి అనుభూతి ఇప్పుడు లేదు. ఏదో భయం, జుగుప్స, ఒంటి నిండా పురుగులు పాకుతున్నట్టు, ఆ పురుగులను అతను తన నాలికతో తిని వస్తున్నట్లు భయంకరమైన అనుభూతి. మొదటి రాత్రి ఏం చేయాలో తెలియని అయోమయంలో, ఏదో చెయ్యాలన్న తపనతో, ఆరాటంతో, ఉద్రేకంతో ఆమె శరీరాన్ని నలిపి పెట్టాడు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు అలాగే జరిగింది. దాంతో ఆమెకి రాత్రి అవుతుందంటే భయం. అతను పక్కన చేరగానే జుగుప్సాతో వణికిపోయేది. ఇప్పుడు శృంగారంలో అతను చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అయినా ఇప్పటికీ ఆమె అతని మీద చేయి వేస్తే జుగుప్స, కంపరం. అలాంటిది ఒక జుగుప్సాతో కూడిన రతి ద్వారా కలిగిపోయే సంతానానికి తను తల్లి కాబోతుందా? అదే నిజమైతే ఇంకా ఈ రొంపిలో పూర్తిగా ఎన్నటికీ బయటికి రానంతగా ఉన్నట్టుంది. బోరువంది గాయత్రి. రమేష్ హఠాత్తు సంఘటనకు బిత్తరపోయాడు. ఏమైంది? ప్లీజ్ ఏడవకు, నేను తీసుకువెళ్తా, ఏడవకు అని ఓదార్చసాగాడు. తల అడ్డంగా ఆడిస్తూ వెక్కుతూ అంది గాయత్రి. లేదు, వెళ్ళలేను, అయిపోయింది. ఇంకా నాకు వాళ్ళని చూసే అదృష్టం లేదు. నేను గర్భవతిని. ఒక్కసారి అక్కడ కోటి నక్షత్రాల మెరుపులు మెరిసినట్టు అనిపించింది రమేష్కి. ఏమన్నావు? అన్నాడు నమ్మకం లేనివాడిలా. ఆమె తల ఊపింది. రమేష్ గబాల్నా ఆమెను దగ్గరికి లాక్కొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అన్నాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. ఇంక చూడు, నిన్ను నా పానం లెక్క చూసుకుంటా. నా కొడుకుని నిన్ను నా కంటి రెప్ప లెక్క చూసుకుంటా. గాయత్రి, మనం అమ్మా నాన్న అవుతున్నాం. ఇంకా కష్టపడతా. నరసమ్మ అన్నను నాకు మంచి పని ఇయ్యమని అడుగుతా. ఏడవకు, ఇంకా ఏడవకు. ప్రామిస్, నిన్ను మంచిగా చూసుకుంటా. ఏదో లోకంలో ఉన్న వాడిలా మత్తుగా గమ్మత్తుగా అతను ఆమెని కౌగిట్లో నలిపేస్తూ చెప్పసాగాడు. గాయత్రి అలసిపోయింది. కూర్చున్న దగ్గర స్పృహ తప్పిన దానిలా పడుకుండిపోయింది. రమేష్ నుంచి పారిపోవడానికి దారులు వెతికి నిస్సహాయంగా, నిస్తేజంగా ఇంకా ఈ బతుకింతే అనుకుని సరిపెట్టుకొని నిస్సారంగా బతుకు ఈడవడానికి నిశ్చయించుకుంది గాయత్రి. రమేష్ ఆమె గర్భవతిని తెలిసిన మరుక్షణం ఏదైతే ప్రామిస్ చేశాడో అది నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నరసమ్మకి శుభవార్త చెప్పి తనకి అదనంగా పనిప్పించమని అడిగాడు. రమేష్ ఇంత త్వరగా ఎంతో బాధ్యతగా ప్రవర్తించడం నరసమ్మకి అభ్రంగా అనిపించింది. ఇంటికి వచ్చి గాయత్రిని అభినందించి రమేష్ మంచితనాన్ని పొగడి, భవిష్యత్తులో చాలా సుఖంగా ఉంటావమ్మా. ఇప్పుడు నువ్వు పడ్డ బాధ ఏమీ కూడా అప్పుడు గుర్తురాదు తల్లి అన్నాడు. గాయత్రి నిట్టూర్చింది. నరసమ్మ రమేష్ తోటి పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాచడానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించమన్నాడు. కానీ ఆధార్ కార్డ్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం అని త్వరలో ఆధార్ కార్డ్ తీసుకుంటా, అప్పటిదాకా గాయత్రికి ఇచ్చి దాచమని చెప్పు అన్నాడు నరసమ్మ. తనకి రోజు వచ్చే ఆదాయంలో ఇంటి ఖర్చులకు గాయత్రి మందులు, బలాన్నిచ్చే టానికులు, పండ్లు, మిఠాయిలు వీటన్నిటికీ పోను మిగిలిన 100-200 గాయత్రి చేతిలో పెట్టి మన పిల్లల కోసం దాచిపెట్టు అని చెప్పాడు రమేష్. నరసమ్మ సలహా మేరకు గాయత్రిని ప్రతి నెల డాక్టర్ చెకప్కి తీసుకువెళ్తున్నాడు. ఆమె ఆటోలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడు, కుదుపులు లేకుండా. అతని ప్రేమని
ఇప్పుడు కొంచెం కొంచెం స్వీకరిస్తూ నెమ్మదిగా గాయత్రి ఆ జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. కాలం చకచకా సాగిపోయింది. గాయత్రికి 9వ నెల వచ్చింది. శనివారం ఉదయం 6:30కి మంచి ఎండాకాలమైన మే నెల 6వ తారీఖు గాయత్రికి బాబు పుట్టాడు. రమేష్కి కాళ్ళు భూమి మీద నిలవలేదు. నరసమ్మని, శ్రీనివాస్ని, అతని భార్య సత్యవతిని తన ఆటోలో తీసుకొచ్చి బాబుని చూపించాడు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సత్యవతి గాయత్రి తల నిమురుతూ, పోనీలే బిడ్డ, పిల్లోడు మంచోడు, నిన్ను మంచిగా చూసుకుంటుండు. ఆడదానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. ఇంక నువ్వు ఎటువంటి పికర్ పెట్టుకోకు అంది. ఆడదానికి ఏం కావాలో ఆవిడకేం తెలుసు? తనకి తెలియదు. కానీ ఈ జీవితం కాదని మాత్రం తెలుస్తుంది అనుకుంది గాయత్రి. ఎందుకో పిల్లాన్ని చూస్తుంటే ఆమె హృదయం పెద్దగా స్పందించడం లేదు. వాడు తెల్లగా ఉన్నాడు, గాయత్రిలా ఉన్నాడు అన్నారు అందరూ. అయినా గాయత్రికి వాడి మీద పెద్దగా మమకారం, మమత పొంగిపోవడం లేదు. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. 3వ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆటోలో బాబుని, గాయత్రిని అపురూపంగా ఇంటికి తీసుకొచ్చాడు. 21వ రోజు తనకి చేతనైంతలో నామకరణ మహోత్సవం జరిపి, ఏడుకొండలవాడి దయతో పుట్టాడు కాబట్టి బాబుకి వెంకన్న అని పేరు పెడదామన్నాడు. గాయత్రి అయిష్టంగా చూసింది. ఎంత దేవుడైనా వెంకన్న అని పెడితే రేపు వాడు పెద్దవాడయ్యాక ఇదేం పేరు పెట్టారమ్మా అంటాడు. కాబట్టి ఆ వెంకటేశ్వరుడి పేరే విష్ణు అని పెడదాం అంది. నీ ఇష్టం గాయత్రి, అదే పెడదాం అన్నాడు రమేష్. నరసమ్మ, శ్రీనివాస్ కుటుంబం, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు అందరూ కలిపి 25 మంది వచ్చారు. వచ్చే నెల వేరే ఇల్లు తీసుకుందాం, 2 రూమ్లది అన్నాడు రమేష్ ఆ రాత్రి గాయత్రితో. నీ ఇష్టం అంది గాయత్రి. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు, జరిగేవి ఊహకి అందవు. అందుకే ఓ మహాకవి అన్నాడు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. గాయత్రి జీవితంలో కూడా అదే జరిగింది. బాబుకి నెల దాటింది అన్నట్టే రమేష్ 2 గదులు, బాత్రూము, లాబరేటరీ సపరేట్గా ఉన్న పోర్షన్ చూసి అడ్వాన్స్ ఇవ్వడానికి ఉదయమే బయలుదేరి వెళ్ళాడు. అయితే సరిగ్గా 10:30కు నరసమ్మ ఆదరాబాదరగా వచ్చాడు. గావరాగా మొహం నిండా చెమటలు కారిపోతుంటే గుండెలు బాదుకుంటూ వచ్చిన నరసమ్మను చూసి నిర్ఘాంతపోయింది గాయత్రి. అతను చెప్పిన వార్త విని కుప్పకూలిపోయింది. రమేష్ ఆటోకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి గాయత్రిని తీసుకువెళ్దామని వచ్చాడు నరసమ్మ. రమేష్ పరిస్థితి ఆందోళనగా ఉంది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముతుంటే గాయత్రి స్పృహ తప్పింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చిందని మీకు ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.